5 చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల ఏరియా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. 5 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 చుక్కలు పోలియో చుక్కల్ని వాడుకోవాలి. మొదటి రోజు బూత్ దగ్గర తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. 100% అందరి పిల్లలకైతే 5 ఏళ్ల చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడుకునేటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీలైనంత వరకు ఇవాళే పిల్లలను తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, దూరంగా ఈ హ్యాబిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదూరంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయడం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధులు పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. అంగవైకల్యం, 1 కాళ్ళు కావచ్చు, 2 కాళ్ళు కావచ్చు, పోలియో ద్వారా మరి చాలామంది ఈరోజుకి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆశా వరకు, అదేవిధంగా అంగన్వాడీ అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాం.